హలో అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే కార్న్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుందాం. వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఇప్పుడు అందులోకి కార్న్ని యాడ్ చేసి 3 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మన కార్న్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది వేడయ్యింది కదా, ఇప్పుడు అందులోనే చాప్డ్ గార్లిక్ని యాడ్ చేసుకుందాం. గార్లిక్ అనేది చాలా మంచి అరోమా ఇస్తుందండి. సో నెక్స్ట్ గార్లిక్ ఫ్రై చేసుకున్నాక అందులోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు అందులోనే మనం చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన చిల్లీస్ అనేవి ఫ్రై అయిపోయాయి కదండి, నెక్స్ట్ వచ్చేసి మనం క్యారెట్ అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే వెజీస్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి కూడా 1 మినిట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలానే నెక్స్ట్ వచ్చేసి బీన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. బీన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, అందుకే బీన్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ 2 to 3 మినిట్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన వెజ్జెస్ అనేవి ఫ్రై అయిపోయాయి కదండి, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ బాయిల్డే కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేస్తాం కదా, అందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ని యాడ్ చేసుకుందాం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అంతటిని బాగా పట్టేలాగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ ఇంకా స్పైసెస్తో చేసిన పేస్ట్ని వేస్తున్నానండి. ఈ పేస్ట్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి. అప్పుడు రైస్కి మసాలా అనేది కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది. అంతే అండి, చాలా ఈజీగా చాలా కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్ టేస్టీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే మీ సజెషన్స్ లేదా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చెప్పండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా నచ్చేస్తుందండి. తక్కువ స్పైసెస్తో చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.